Hello all, welcome back to our YouTube channel. So guys, how is your preparation? 2 days టార్గెట్ని కంప్లీట్ చేసినారా లేదా? సో ఒకవేళ కంప్లీట్ చేయకుంటే మాత్రం ఈరోజు జర లేట్ నైట్ అయినా పర్లేదు ఫినిష్ చేసేసుకోండి. బికాస్ ఎప్పటి వర్క్ అప్పుడు ఫినిష్ చేసుకుంటేనే మనకు కూడా బర్డెన్ అనేది ఉండదు, ఈజీగా సిలబస్ ఫినిష్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సెకండ్ రివిజన్ కూడా మనం తొందరగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో చాలామంది మళ్ళీ రిపీటెడ్గా బుక్స్ అడుగుతున్నారు. గైస్, బుక్స్ మీరు ఇంతకుముందు చదివిందే చదవండి. ఏదన్నా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఇటువంటి ఏమైతే ఉంటాయో అవి సపరేట్గా చూసుకోండి. అంతే తప్ప ఇప్పుడు డైలీ రొటీన్గా చదువుతున్న బుక్స్ని మళ్ళీ ఇప్పుడు రిప్లేస్ చేసి చదవడం అనేది కరెక్ట్ కాదు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. లేదు, ఇప్పటివరకు చదివిన బుక్స్కి అడిషనల్గా ఇంకొకటి యాడ్ చేసుకుంటాము అని అంటే దాట్స్ ఫైన్. బట్ రిప్లేస్ చేసి చదువుదామంటే మాత్రం ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. బికాస్ చాలామందికి గ్రాస్పింగ్ పవర్ ఉండదు. లేదు, మా వల్ల అవుతుంది, ఈజీగా అయిపోతుంది, నేను క్రాక్ చేయగలుగుతా అని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉంటే కనుక రిప్లేస్ చేసుకోండి. అండ్ ఇంకోటి, చాలామంది టార్గెట్స్ ఇస్తున్నప్పుడు పక్కకి రిసోర్స్ అని కూడా యాడ్ చేయమని అంటున్నారు. గైస్, రిసోర్స్ నేను యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అనేది లక్ష్మీ వరప్రసాద్ సార్ నోట్స్ చదువుతున్నాను. అట్ ది సేమ్ టైం కొంచెం వి ప్రకాష్ చదువుతున్నాను. చాలామంది దగ్గర అది చదవకపోవచ్చు, పిఎన్ఆర్ చదవచ్చు, ఇంకా కొందరు తెలుగు అకాడమీ బుక్ చదవచ్చు. సో నేను మళ్ళీ ఇప్పుడు నేను ఆ రిసోర్స్ అని పక్కకి రాస్తే ఇది కాకుండా అది మళ్ళీ రిప్లేస్ చేస్తారేమో అని చెప్పేసి నేను చెయ్యట్లేదు. అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు వి ప్రకాష్ లేదనుకోండి, మళ్ళీ కొంటారు. అట్లా అంటున్నా. అట్లా ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తారు? ఉన్నదాన్ని రిపీటెడ్ వర్షన్ నేను అంటే ఆల్మోస్ట్ ఏ టాపిక్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ఉన్న నోట్స్లో నుండే ఉంటాయి తప్ప నేనేదో కొత్త టార్గెట్ ఇది ఇవ్వను కదా. సిలబస్లో ఏది ఉంటే అదే ఇస్తాను. కాబట్టి మీరు ఇప్పటివరకు ఏదైతే రిఫర్ చేసిండ్రో దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే చదివినరో దాన్నే ఆ బుక్స్ని అప్డేట్ అవుతూ కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. అంతే, అంతకు మించిన పెద్ద టిప్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, రిప్లేస్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, కొందరు ఎక్కువ ఈజీగా గ్రాస్ప్ అవ్వదు చదివిన కంటెంట్. రిపీటెడ్గా రివిజన్స్ చేస్తేనే అవుతుంది. ఇంకొందరికి తొందర ఒక 2 రివిజన్స్లోనే ఒక రీడింగ్ ఒక రివిజన్ ఇస్తేనే వచ్చేస్తుంది. సో కొందరికి అట్లా ఉంటుంది, కొందరికి ఇట్లా ఉంటుంది. కాబట్టి మీ ఐక్యూని బట్టి మీరు చూస్ చేసుకోండి. అండ్ బుక్ లిస్ట్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్యాగ్ చేస్తాను. ఆల్రెడీ నేను పాత వీడియోను చేసిన, నేను అవే బుక్స్ని రెఫర్ అవుతున్నా. ఇంకేమైనా కావాలంటే నేను ఏదైనా కొత్తగా యాడ్ చేసుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా టెలిగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో ఖచ్చితంగా చెప్తా, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇంకోటి, బిగినర్స్ అంటే ఇన్ని డేస్ చాలామంది ఎట్లా అంటే ఇన్ని డేస్ టైం వేస్ట్ అయిపోయింది, లేకపోతే టైం పాస్ చేసిండ్రో, టైం వేస్ట్ అయిందో, సో రీజన్స్ ఉంటాయి. ఆ అన్నిటిని పక్కకు పెట్టేసి, లేదు ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది, యూటిలైజ్ చేసుకోవాలి, ఆపర్చునిటీని ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే, ఖచ్చితంగా మీకున్న 24 అవర్స్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎన్ని డేస్ అవుతున్నాయో అన్ని డేస్ ప్రొడక్టివ్గా చదువుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా మీ అన్ని 100% ఎఫర్ట్స్ని, ఎనర్జీని పెట్టి చదవడం స్టార్ట్ చేయండి. నేను నా వీడియోస్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా చిన్నగా చేస్తాను. ఎందుకంటే అటు మీ టైం ఇటు నా టైం రెండూ ఎక్కువ కన్జ్యూమ్ కావద్దు, ఎక్కువ వేస్ట్ అవ్వద్దు అని చెప్పి చిన్నగానే చేస్తున్నా. మీరు 2xలో విన్నా పర్లేదు, లేకపోతే స్కిప్ చేసుకొని విన్నా పర్లేదు. మీకు ఎంతవరకు కంటెంట్ కావాలో అంతవరకు చూసుకోండి. సో దట్స్ ఇట్. నా వరకు నేను సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమన్నా నాకు వచ్చినా కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. సో మీకు నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు నాకు కింద కమెంట్లో పెట్టొచ్చు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు, నా టార్గెట్స్ ఫాలో అయ్యే వాళ్ళు మేజర్గా ఫస్ట్ నుండి చదువుదామనే ఫిక్స్ అయి ఉన్నారు. ఈవెన్ నేను కూడా అంతే ఉన్నా. సో నేనేమనుకున్నా అంటే, టార్గెట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి కాకుండా, అవే రిపీటెడ్వి కాకుండా, ఎక్కడి వరకైతే 50 డేస్ ఛాలెంజ్ని మనము ఆపేసిన దాన్ని కంటిన్యూ చేద్దాము. ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ ఛాలెంజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. డైలీ టార్గెట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటా, ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి, చాలామంది గ్రూప్ 2కి సపరేట్గా, గ్రూప్ 3కి సపరేట్గా టార్గెట్స్ ఇవ్వమంటున్నారు. నో అండి, 2 ఎగ్జామ్స్కి ఒకటే సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండేలాగానే ఉంటుంది. సో మనం అస్సలు డిఫరెన్షియేట్ చేసి చదవద్దు. రెండుకి ఒకటేలా చదవాలి, 2 ఎగ్జామ్స్ ఒకటే అనుకొని చదవాలి. అందుకే నేను సపరేట్గా ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయి అని చెప్పి అనుకుంటున్నా. ఇంకోటి మేజర్గా నాకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, గ్రూప్ 1 మెయిన్స్కి ఒక క్వశ్చన్ ఇవ్వండి డైలీ టార్గెట్స్లో అంటున్నారు. ఐఎమ్ సో సారీ గైస్, నేను 5 డేస్ నుండి కంప్లీట్గా పేషెంట్ అయి ఉన్నా.
పోస్ట్పోన్మెంట్ అని డిక్లేర్ అయిన డే నేను అడ్మిట్ అయ్యి ఉన్నా. బట్ లక్కీగా నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన నైట్ వచ్చేసరికి. అందుకే నేను ఆ రోజు ఈవినింగ్ ఇస్తా అని చెప్పేసిన, ఈవినింగ్ 6 o'clockకి వీడియో చేస్తా అని. సో మీరు గమనిస్తే ఇప్పుడు కూడా నా వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది. ఆ పోస్ట్పోన్మెంట్ అయిన డే చేసిన తర్వాత నాకు నెక్స్ట్ డే మళ్ళీ సీజనల్ ఫీవర్ అటాక్ అయింది. సో అట్లా కంటిన్యూగా సిక్ అయిపోయి ఉన్నా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ డెఫినెట్లీ డూ సెషన్స్ రిగార్డింగ్ గ్రూప్ 1. మెయిన్స్కి సంబంధించిన ఖచ్చితంగా క్వశ్చన్స్ చేద్దాము, ప్రాక్టీస్ చేద్దాము. అండ్ యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.